ఇంకా సరే అని ఆ అబ్బాయి వాళ్ళు చెప్పిన డేట్ రోజు అయితే రావడం జరుగుతుంది. ఆ సమయానికి వీళ్ళైతే పెళ్లి కూతురు వాళ్ళైతే ఉండరు. ఈ అబ్బాయికి చెప్పిన సమయంకి ఒక రోజు ముందే వీళ్ళు ఆ ఊరి నుంచి వెళ్ళిపోయి ఉంటారు. ఈ అబ్బాయి వచ్చిన తర్వాత ఊరి పెద్ద మనిషి వాళ్ళ దగ్గరికెళ్ళి, "ఏంటి అంకుల్ మీరు నన్ను రమ్మన్నారు, ఈ రోజు మధ్య సంబంధి మాట్లాడాలి" అన్నారు. వాళ్ళైతే లేరు ఊర్లో. సో ఎందుకు ఏం జరిగింది అని అయితే అని అడిగితే, "నీకెవరు చెప్పారు బాబు ఊర్లో" అంటే, "వీధిలోనే కదా అంకుల్ వాళ్ళ బంధువులది ఇంట్లోనే కదా వాళ్ళు ఉండేది. వచ్చి చూస్తే వాళ్ళు ఎవరు లేరు అక్కడ. సో ఏంటి పరిస్థితి అని అయితే అడిగితే, మేము కనుక్కొని నీకు చెప్తాం బాబు అని అయితే చెప్తారు. సో మళ్ళీ ఆ పెద్ద మనిషి అయితే ఫోన్ చేసి, "లేదు బాబు వాళ్ళు లేరు. ఏందో తెలీదు. వాళ్ళ నుంచి రెస్పాన్స్ లేదని" అయితే వాళ్ళైతే చెప్తారు. ఒక వారం రోజుల తర్వాత ఈ అబ్బాయి ఇంటికి నోటీసులు అనేవి వస్తాయి పోలీసు స్టేషన్ నుంచి. ఎవరైతే పెళ్లి కూతురు ఉన్నారో వాళ్ళ ఊరు మహిళా పోలీస్ స్టేషన్ నుంచి నోటీసులు అయితే వస్తాయి. అందులో చూసిన తర్వాత వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ అనేది బుక్ చేసి ఉంటారు. సో బుక్ చేసి ఫలానా తేదీన మీరు పోలీస్ స్టేషన్కి రావాలి విచారణకి అని అయితే దాంట్లో ఉంటుంది. సో వీళ్ళు షాక్ అయిపోయి ఊరి పెద్ద మనుషులకి వాళ్ళకి చెప్తారు, "ఇట్లా చూడండి ఎఫ్ఐఆర్ బుక్ చేశారు, మీరు చెప్పింది మేము వచ్చాము, మేము మాట్లాడి సెటిల్ చేశారు అనుకుంటే ఈ ఎఫ్ఐఆర్ ఎందుకు బుక్ చేయాల్సిన అవసరం ఏముంది? వాళ్ళు ఎంత డ్రామాలు ఆడింటే ఇంత పకడ్బందీగా ఎఫ్ఐఆర్ చేస్తారు. పెద్ద మనుషులు మీరు ఈ డేట్ చెప్పినప్పుడు వాళ్ళు ఆ డేట్ వరకు ఉండాలి కదా, ఉండకుండా ఉద్దేశపూర్వకంగా వెళ్ళిపోయి ఇట్లా ఎఫ్ఐఆర్ పెట్టడం మంచిదేనా" అని అయితే ఈ అబ్బాయి చెప్తాడు. ఈ అబ్బాయి వాళ్ళు ఇంకా నోటీసులో ఉన్న తేదీకి ఆ మహిళా పోలీస్ స్టేషన్కి అయితే వెళ్తారు వీళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు. అక్కడికి వెళ్ళిన తర్వాత మహిళా పోలీసులు అక్కడ ఉన్న మహిళా ఎస్ఐ అయితే వీళ్ళతో, "మీరు వీళ్ళు వచ్చి తలాక్ తీసుకోవడానికి కాంప్రమైజ్ అయ్యి తలాక్ తీసుకోవడానికి వచ్చినప్పుడు మీరు లేరంట, మీ అబ్బాయిని దాచిపెట్టేసి తీసుకొని రాలేదంట, మీరు కూడా వీళ్ళ మీద దాడి చేశారని, ఇట్లా వీళ్ళు ఎఫ్ఐఆర్ బుక్ చేయాలని కంపల్సరీగా ఎఫ్ఐఆర్ బుక్ చేయాల్సిందని వచ్చి బుక్ చేయించారు ఎఫ్ఐఆర్ మీ మీద, ఏంటి నిజమైన వాస్తవమేనా" అని అడిగితే ఈ అబ్బాయి వాళ్ళు, "మీరు ఎట్లా ఎఫ్ఐఆర్ బుక్ చేశారు, మాతో విచారణ జరపకుండా మాతో సంప్రదింపులు జరపకుండా ఎట్లా వీళ్ళు చెప్పిందే మోటివ్ గా తీసుకొని ఎట్లా ఎఫ్ఐఆర్ బుక్ చేస్తారు? ఆల్రెడీ కౌన్సిలింగ్ జరిగిందే ఒకసారి కౌన్సిలింగ్ ఎఫ్ఐఆర్ ఎలా బుక్ చేస్తారు? ఇంకా ఒకసారి కౌన్సిలింగ్ అయ్యి వాళ్ళ వైపు ఒక నుంచి వాళ్ళ మాటలు మాత్రమే విని ఎలా ఎఫ్ఐఆర్ బుక్ చేస్తారు" అనేది ఈ అబ్బాయి వాళ్ళు అడగడం జరుగుతుంది.